ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని దించడానికి ఆనాటి కాంగ్రెస్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పాత బస్సులో మారణ హోమం సృష్టించాడు. అనేక ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. తన కూలీ ముఠా చేత విచక్షణారహితంగా దారుణాలు చేపించాడు, మారణ హోమం సృష్టించాడు. అలాంటి వ్యక్తి గురించి శుద్ధపోస కబుర్లు చెప్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని తొట్టి గ్యాంగ్. కొటేషన్లు అంటే ఏంటో తెలియని రాజశేఖర రెడ్డి పేరు మీద రోజుకు కొటేషన్ రాస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి తను పదవి చేపట్టడానికి చెయ్యని అక్రమం లేదు, చేయని దారుణం లేదు, దోచుకొని వ్యవస్థ లేదు, అన్ని దారుణాలు చేశాడు ఆయన. నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని తప్పించేందుకు వైఎస్ ముఠా మారణ హోమం. 43 టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు ఎపిసోడ్ 5. 1989 నవంబర్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి. చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ 181 ఎమ్మెల్యే స్థానాలు, 39 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 71 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ సీట్లు బొబ్బిలి, నర్సాపూర్కు మాత్రమే పరిమితమైంది. చైర్మన్గా ఎన్టీఆర్, కన్వీనర్గా వీపీ సింగ్ ఉన్న నేషనల్ ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ 146 సీట్లు, బీజేపీ 86 సీట్లు, వామపక్షాలు 52 సీట్లు గెలుచుకుంది. ఈ పార్టీలన్నీ కలిసి వీపీ సింగ్ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ 192 సీట్లతో లోక్సభలో ప్రతిపక్షమైంది. వీపీ సింగ్ ప్రధానిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఉపేంద్ర కేంద్ర మంత్రి అయ్యారు. 1989లో టీడీపీ గెలిచి ఉంటే ఎన్టీఆర్ ప్రధాని అయ్యే అవకాశం ఉండేదని ఒక అభిప్రాయం ఉండేది. వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కల్పించారు. అంబేద్కర్కు భారతరత్న బహుకరించారు. 1990లో ఉత్తరాది రాష్ట్రాలలో అద్వానీ రామ జన్మభూమి రథయాత్రను ప్రారంభించారు. అక్టోబర్ 30న అయోధ్యకు చేరకముందే అద్వానీ అరెస్టుకు వీపీ సింగ్ ఆదేశించారు. ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. వీపీ సింగ్ 1990 నవంబర్ 7న ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పడింది. 5 నెలల్లోనే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయింది. పార్లమెంట్ రద్దయింది. మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఏపీలో మొదటి దశ పోలింగ్ 17 ఎంపీ స్థానాలకు 25 1991 జరిగాయి. ఇందులో టీడీపీ మిత్రపక్షాలు 12 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. రెండో దశ పోలింగ్ 23 27 మే 1991 జరగాల్సి ఉంది. ఎల్టీడీ ఉగ్రవాదులు పెరంబదూర్లో రాజీవ్ గాంధీని 21/5/1991లో హత్య చేశారు. దాంతో కాంగ్రెస్ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేశారు. రామకృష్ణ స్టూడియోను తగలబెట్టారు. రెండవ దశ పోలింగ్ 15/6/1991 జరగగా అందులో టీడీపీ 2 ఎంపీ స్థానాలే గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. పివి నరసింహరావు ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పెరంబదూర్లో రాజీవ్ గాంధీ హైదరాబాద్లో ఉన్న రామారావు రాష్ట్రాలకి సంబంధం ఉందా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఠా పనులు ఎట్లా ఉంటాయంటే అవకాశం దొరికితే ఎదుటి వ్యక్తులు నాశనం చేయటం, దోచుకోవటం. సంబంధం లేని విషయాల్లో ఎన్టీఆర్ గారి ఆస్తులను తగలబెట్టి ఆ స్టూడియోని నాశనం చేసి ఏమి లబ్ధి పొందుతున్నాడో ఆయనకే తెలియాలి. చెన్నారెడ్డిని సీఎంగా తొలగించుటకు మత మారణహోమం చేసిన వైఎస్ ముఠా. చెన్నారెడ్డిని సీఎం కుర్చీ నుండి తొలగించడానికి 1990 డిసెంబర్లో హైదరాబాద్లో మత కల్లోలం సృష్టించారు. ఇందులో 100 మంది ప్రాణాలు పోయాయి. షాపులు లూటీ చేయబడ్డాయి. కర్ఫ్యూ విధించారు. మత కల్లోలం స్కెచ్ గీసి మారణహోమం సృష్టించి 100 మందిని చంపి దొరికిన కాడికి దోచేసుకున్నారు. దొరికిన కాడికి షాపులు లూటీ చేశారు. అది వాళ్ళ నేర ప్రవృత్తి అలాంటిది. కడపకు చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఠా హైదరాబాద్ మత మారణ హోమానికి కారణమని చెన్నారెడ్డి వర్గం ఆరోపించింది. 16/12/1990 సీఎంగా చెన్నారెడ్డి రాజీనామా చేశారు. అదే రోజు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జనార్దన్ రెడ్డి రేషన్ బియ్యం కోట 25 కేజీల నుంచి 16 కేజీలకు తగ్గించారు. 12 మెడికల్, 8 డెంటల్ కాలేజీలు మంజూరు చేశారు. తనకు ఒక మెడికల్ కాలేజీని కేటాయించుకున్నారు. 50% మేనేజ్మెంట్ కోటా పెట్టారు. దానికి ప్రభుత్వ భూమి 70 ఎకరాలు కేటాయించుకున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేశారు. హైకోర్టు కూడా దీన్ని తప్పుపట్టింది. జనార్దన్ రెడ్డికి ధనార్జన రెడ్డిగా పేరు పడింది. జనార్దన్ రెడ్డిని తొలగించి విజయభాస్కర్ రెడ్డిని సీఎం చేశారు. రాష్ట్రంలో రోసమ్మ నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో మద్య నిషేధ ఉద్యమం జరిగింది. 1989-94 మధ్య ప్రతిపక్షంగా తీవ్ర దాడులను ఎదుర్కొన్న టీడీపీ 7/8/1993న టీడీపీ ఎమ్మెల్యే శివారెడ్డి గురయ్యారు. రాజ్ భవన్కు పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి కాంగ్రెస్
రాజకీయాలను ఎక్స్పోజ్ చేశారు. రాజీవ్ గాంధీ హత్య నేపథ్యాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ ఎన్టీఆర్తో పాటు టీడీపీ నేతలపై దాడులు చేశారు. అసెంబ్లీలోకి కాంగ్రెస్ గుండాలు ప్రవేశించి దాడులకు ప్రయత్నించారు. రామకృష్ణ థియేటర్స్ పై దాడులు చేశారు. దౌర్జన్యకారులపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ ట్యాంక్ బండ్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. 1989-94 మధ్య చంద్రబాబు పార్టీ కోఆర్డినేటర్గా సమర్థవంతంగా పోరాటాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శివారెడ్డి జ్యుడిషియల్ విచారణ కోరుతూ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ధర్నా చేశారు. వారిని సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద ధర్నాలో కాకుండా ఎన్టీఆర్ తన సీటులోనే ఉన్న ఎన్టీఆర్ను కూడా సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో తన సీటులో కూర్చుని ఉన్న ఎన్టీఆర్ను పరుష పదజాలంతో దూషించారు. ప్రజా సమస్యలు చర్చించకుండా దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్న ఈ సభ నుంచి ఎన్టీఆర్ వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రతిజ్ఞ చేశారు. ఆగస్టు 1993 నుండి డిసెంబర్ 1994 ఎన్నికలు జరిగే వరకు చంద్రబాబు అసెంబ్లీలో ఎన్టీఆర్ లేని కొరతను పూరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీశారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం. 1994 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ 219 స్థానాల్లోనూ, మిత్రపక్షాలైన సిపిఐ 19 స్థానాల్లోనూ, సిపిఎం 15 స్థానాలలో మొత్తం 253 స్థానాలలో ఘన విజయం సాధించడమైంది. లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తన విధులు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ వయసు 70 ఏళ్లు పైబడ్డాయి. గుండె ఆపరేషన్ జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న స్థితిని ఉపయోగించుకుని లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా మారింది. డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని బలహీనపరచసాగింది. పార్టీలో గ్రూపులు కట్టింది. ఈ లక్ష్మీపార్వతి వెనకాల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తం ఉందని, కావాలని అక్కడ చేర్చాడని చెప్పి ప్రచారం ఉంది. ప్రచారం జరిగింది. వాస్తవం కూడా అయి ఉండొచ్చు, కొట్టివేయలేం. అంతకుముందు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా దింపడానికి ఎన్ని మారణ హోమాలు సృష్టించాడో అలాగే తెలుగుదేశం పార్టీ కోరకరాని కొయ్యగా తయారైందన్న అక్కసుతో ఉక్రోషంతో ఏమీ చేయలేక ఆస్తులు తగలపెట్టించాడు, థియేటర్లు నాశనం చేయించాడు. అవన్నీ సాధ్యం కాదని అర్థమైపోయి లక్ష్మీపార్వతిని వైఎస్ రాజశేఖర రెడ్డి పంపించాడు అన్నది కూడా బలంగా ఉంది. అనుమానాలు ఉన్నాయి. వాస్తవం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ప్రజల్లో జరిగిన చర్చను మీకు చెప్తున్నా. లక్ష్మీపార్వతిని ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీకు దూరం పెట్టకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఎన్టీఆర్ కన్న బిడ్డలందరూ కూడా దుష్ట శక్తి బారి నుండి తమ తండ్రిని, పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబుపై బాధ్యత పెట్టారు. దుష్ట శక్తి మాయ నుండి ఎన్టీఆర్ను బయటకు తెచ్చేందుకు ఆమెను ప్రభుత్వానికి దూరంగా పెట్టించాలనే ఆలోచనతో 158 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వైస్రాయ్ హోటల్లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల అభ్యర్థనను ఎన్టీఆర్ అంగీకరించలేదు. ఆమె మాయలోనే ఉండి ఆమెతో కలిసి వైస్రాయ్ హోటల్ వద్దకు వచ్చారు. లక్ష్మీపార్వతి మరియు రౌడీ గుంపు లేకుండా ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్కు వచ్చి ఉంటే అక్కడున్న పార్టీ కార్యకర్తలు తెలుగు యువత ఆహ్వానం పలుకుండేవారు. లక్ష్మీపార్వతి ప్రోద్బలంతో రౌడీలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. వారు చైతన్య రథం నుండి చెప్పు విసిరేశారు. దాన్ని గుంపులోని వారెవరో తిరిగి విసిరారు. ఇది స్పాంటేనియస్గా జరిగింది. చంద్రబాబు ఎమ్మెల్యేలు ఆ సమయంలో అక్కడ లేరు. హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. ఇది వాస్తవం. లక్ష్మీపార్వతి తాబేదారులతో, రౌడీ మొక్కతో, గాలి మందతో రాళ్ళేపించింది, చెప్పేపించింది. మేము చూసాం ప్రత్యక్షంగా. ఆ రోజు అక్కడ ఎవరి ప్రోత్బలం లేదు. ఆవేశంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అదే చెప్పుని లక్ష్మీపార్వతి మీదకి విసిరేశాడు. అదే ఒక చెప్పుని లక్ష్మీపార్వతి మీదకి విసిరేశారు. అది ఆమె దాకా కూడా ఎలా మధ్యలోనే జారిపోయింది. దాన్ని దుష్ప్రచారం చేశారు, వాడుకున్నారు. ఇక్కడ చెప్పినట్టు లక్ష్మీపార్వతి లేకుండా అన్న ఎన్టీఆర్ ఒక్కరే వస్తే మొత్తం ఎమ్మెల్యేలంతా ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆ దుష్ట శక్తిని చూసి అన్నను కూడా వదులుకున్నారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర జరిగిన గొడవల సమయంలో ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులుగా ఆనాటి సిపిఐ, సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శులైన కె నారాయణ, గురజాల మాల్యాద్రులు ఉన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్పై చెప్పులు వేయించారనే జగన్
ఆయన తండ్రి ముఠా చేసేది పచ్చి అబద్ధం మాత్రమే. అందుకు సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శులు ప్రత్యక్ష సాక్షులు. పోలీసులు అక్కడ నుంచి ఎన్టీఆర్ను లక్ష్మీపార్వతి ముఠాను పంపించి వేశారు. టీడీపీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఇచ్చిన అన్ని అవకాశాలను ఎన్టీఆర్ చేజార్చుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల ఒత్తిడి, ఎన్టీఆర్ కన్న బిడ్డలందరి కోరిక మేరకు పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. 1/9/1995 ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేత గవర్నర్ కృష్ణకాంత్ ప్రమాణ స్వీకారం చేపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు, బోనమ్మ, లోకేష్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం కోరారు. 7/9/1995 జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో చంద్రబాబుకు అనుకూలంగా 183 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 1999 సెప్టెంబర్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. సైకిల్ గుర్తుపై వివాదం తెచ్చారు. దానిపై కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని పరిశీలించి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ సైకిల్ గుర్తు కేటాయించారు. ఎన్టీఆర్ టీడీపీ, ఎల్పీ, అన్నా టీడీపీ, హరికృష్ణ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 0.16% ఓట్లు వచ్చాయి. ఒక్క సీటు కూడా గెలవలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ 33.85% ఓట్లతో 91 సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 44.14% ఓట్లతో 181 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రజలు స్వాగతించారు. అలాగే ఎన్నికల కమిషన్ చంద్రబాబును సమర్థించి సైకిల్ గుర్తు కేటాయించింది. మెజారిటీ శాసనసభ్యులు సమర్థించారు. ఎన్టీఆర్ కన్నబిడ్డలు అందరూ 1995లో చంద్రబాబును సమర్థించారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ తొలిసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫోటో ఇది. 1989లో మళ్ళీ టీడీపీ గెలిచున్నా, అలాగే 2004, 2009లో టీడీపీ ఓడిపోకుండా గెలిచున్నా రాష్ట్రం ఈ రకంగా ఉండేది కాదు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ రావటం, సంపద సృష్టించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, గద్దెలాగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తన్నుకుపోవటం, కుక్కలు చెంపరి విస్త్రాకం చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు. గత 4 దశాబ్దాలను జరుగుతుంది అదే. 89లో జరిగింది అదే, 2004లో జరిగింది అదే, 2019లో జరిగింది కూడా అదే.